ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఎల్లంపేట్ హెడ్ క్వార్టర్లో ఈరోజు నామినేషన్లు పూర్తి చేసుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క మున్సిపాలిటీలో 24 వార్డులు ఉన్నాయి. 24కి 24 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా మంత్రివర్గం అంతా కూడా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో చాలా వరకు పూర్తి చేసి, అంటే ప్రతి గ్రామంలో ప్రతి చోట ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తూ, సన్న బియ్యం ఇస్తూ, ఉచితంగా కరెంట్ ఇస్తూ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేటువంటిది కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళను గెలిపిస్తానో లేకపోతే బీజేపీ వాళ్ళని గెలిపిస్తానో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాయి. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ ఉండి కౌన్సిలర్గా కూడా ఇక్కడ గెలిపించుకున్నట్టయితే ప్రభుత్వం ఉండి చైర్మన్ ఉంటాడు, మీకు తప్పకుండా అన్ని సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలు మీ దగ్గరకు వస్తాయి. కానీ ఓటేసి టీఆర్ఎస్ కోటేసి బీజేపీ కోటేసి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, మాకు సంక్షేమ కార్యక్రమాలు మా ఇంటికి రావాలంటే వచ్చే పరిస్థితి ఉండదు. ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోండి. మరి ఓటకరికేసి మాకు సంక్షేమం జరగాలంటే జరిగే పరిస్థితి ఉండదు. మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించినట్టయితే మీకు ఏవైతే రావాలనో అవి తెచ్చిచ్చే బాధ్యత ఆ కౌన్సిలర్లు ప్రభుత్వం మాది ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి తప్పకుండా మీకు అన్నీ చేరే విధంగా ఈ అభ్యర్థులు చేపడతారు. కాబట్టి ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీలో నిలబెట్టినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిస్తూ, వివిధ పైసలు ఇచ్చి మభ్యపెట్టేటువంటికి టీఆర్ఎస్ పార్టీ డబ్బులు సంపాదించుకున్నారు, డబ్బులు గుమ్మరిస్తారు. బీజేపీ అయితే పెద్ద లేనే లేదు మన దగ్గర. కాబట్టి డబ్బులకు అమ్ముడు పోతే రేపు మనకు ఒక ఇంటికి 5 లక్షలు వస్తున్నాయంటే మామూలు పరిస్థితి ఏం కాదు. 1000కో 2000కో మనం మూట అమ్ముకుంటే మరి ప్రజలకు నష్టం జరుగుతుంది, మీకే నష్టం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా మీరు లబ్ధి పొందాలని ఈ సందర్భంగా పిలుపునిస్తాం.